ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. ప్రభునామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యం చదువుకుందాం. బైబిల్లో ఆరోగ్య సూత్రాలు కొన్ని ఉన్నాయి. బైబిల్లో ఆరోగ్య సూత్రాలు, లోకరీతిగా ఆరోగ్యమే మహాభాగ్యం అని ఉంటుంది. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22 వచనంలో, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును, సంతోషము గల మనసు ఆరోగ్య కారణము. దేవునికి స్తోత్రం. నలిగిన మనసులంట ఆ ఎముకలకు ఎండిపోజేస్తాయి, నలిగిపోతే. ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ అప్పులు, ఈ ఇబ్బందులు, వీటన్నిటి వల్ల మనుషులు నలిగిపోతుంటారు. దానివల్ల మనసు నలిగిపోయి ఎముక చెడిపోతాయి. అయితే సంతోషము గల మనసు ఆరోగ్య కారణం. సంతోషం అంటే ఆరోగ్యం వచ్చేదంట. బైబిల్ అన్న, నేను చెప్పట్లేదు ఇది. ఇంకోటి చూడండి, ఫిలిప్పీ 4:4లో ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్తాను ఆనందించుడి. ఆనందం అనేది మనిషికి చాలా ఉపయోగం. సామెతలు 16:24లో, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఇంపైన మాటలు, కొంతమంది చెప్పే మాటలు, దేవుని వాక్యము చెప్పే మాటల ద్వారా అవంట ప్రాణానికి తృప్తినిస్తాయి, మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యం ఇస్తాయి. సడన్గా కొంతమంది చెడు వార్తలు చెప్తారు, బాధపరిచే మాటలు. అందుకే సామెతలో ఒక మాట ఉంది, కత్తిపోటు వంటి మాటలు పలికేవారు చాలామంది ఉన్నారు. ఆ మాటల వల్ల విష మాటలు, సోలాలు మాటలు, భయంకర మాటలు, ఆ మాటల వల్ల అంట మనుషులు ఇబ్బంది అవుతారు. ఇంపైన మాటలు. మరి ఇంపంటే మరి ఘోరం ఉంది కదా, మనుషులని ఆరోగ్యం కలిగించే మాటలు, అవి ఆరోగ్యం వస్తాయి. సామెతలు 3వ అధ్యాయం 7-8లో, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ. ఇప్పుడంట యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టాలి. ఏబు 11:14లో, పాపము నీ చేతిలో ఉన్నప్పుడు దాన్ని వదిలేయాలి. ఒక పాపం మన చేతిలో ఉందా, దాన్ని వదిలేయాలి. పాపం ఉన్నంత కాలం మనకి ఆరోగ్యం ఉండదు. కాబట్టి పాపాన్ని విడిచిపెడితే మాత్రం, చెడుతనం విడిచిపెట్టిన వాడు దేహమునకు ఆరోగ్యం, ఎముకలకు సత్తువ, హాస్పిటల్ పాలకంగా ఉంటాం. కీర్తన 34:12లో, అనేక సంవత్సరములు బ్రతికేవాడు చెడ్డ మాటలు నాలుగుతో పలకవద్దు, కపటమైన మాటలు పెదవులతో పలకవద్దు. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెంటాడి దాన్ని వెతికితే బ్రతుకుతావు. కీడు చేయొద్దు. సమాజానికి మనం మేలు చేయగానే పర్లేదు, కానీ కీడు మనం చేయకూడదు. ఆ ఇంటికి నిప్పులు పెట్టి కొంపలు ముంచవద్దు. అబద్ధాలు, దొంగ మాటలు, బూతులు, పచ్చి బూతులు, కొంపలు ముంచే పనులు చేయొద్దు. అలా చేస్తే ఆరోగ్యం చెడిపోద్ది, నీకు చెడిద్ది, ఇన్నోడు చెడిపోద్ది. కాబట్టి అనేక సంవత్సరాలు బతుకోడు వారు కపటమైన మాటలు, చెడ్డ మాటలు పెదవులను రాకూడదు. కీడు చేయడం మానేయాలి, మేలు చేయము. సామెత 4:21లో, దేవుని వాక్యము వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చును. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప మాట ఇది. ఇప్పుడు ఇంతకీ ప్రపంచంలో ఉన్న మందుల గురించి, దాటుల గురించి మన దేవుడు
ఎప్పుడు కూడా చెడు చెప్పాల. వైద్యుడు అవసరమే, ప్రభు చెప్తున్నాడు, వైద్యుడు అవసరమే, నాటు మందులు అవసరమే, ఇంగ్లీష్ మందులు అవసరమే, వైద్యుడు అవసరమే. కానీ మందుల వల్ల తగ్గని రోగాలు, హాస్పిటల్ వల్ల తగ్గని రోగాలు చూసారా. వాక్యం, దేవుని వాక్యము, సామెతలు 4:12-21, సామెతలు 4:21లో దేవుని వాక్యము వారి సర్వ శరీరములకు ఆరోగ్యం ఇచ్చిన. దేవుని వాక్యమే మనకు ఆరోగ్యం. ఉదయకాలం మంది లేచి మన కాలుగులు తీసుకొని పిల్లల్ని దగ్గర పెట్టుకొని మోకరింపజేసి చిన్న ప్రార్థన, చిన్న పాట, అందరు చెందిన వాక్యాలు. ఏబు అలా చేశాడు. ఏబు ఉదయకాలం మంది లెగిసి తన పిల్లలందరికీ దేవుని వాక్యం నేర్పేవాడు, భయభక్తులతో పెంచాడు. లేచి ప్రార్థన, వాక్యము, నీ వాక్యమే నన్ను బ్రతికించాను. వాక్యము ద్వారానే మనుషులు ముందుకు వస్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన ఆరోగ్యం కావాలంటే ఈ షుగరు, ఈ బీపీ, హార్ట్ అటాక్, అవన్నీ చెప్పుకోలేని రోగాలు. అసలు భూమి మీద వచ్చిన ప్రతి రోగానికి డాక్టర్ మహానుభావులు పేర్లు పెడుతున్నారు. ప్రతి రోగానికి పేరుంది. అన్ని రోగాలకి పేరు లేని రోగమే లేదు భూమి మీద. ఆఖరికి అన్ని రోగాలు. కానీ ఇన్ని రోగాలున్నా, ఎన్ని రోగాలున్నా, ఎన్ని మందులు ప్రపంచంలో వచ్చినా మన శరీరానికి ఆరోగ్యం ఇచ్చేది దేవుని వాక్యము. ఆనందించాలి. కొంతమంది నవ్వరు నాన్న, అస్సలు నవ్వరు. ఎప్పుడు అలా మొఖాలు ఉంటాయి, ఇంతే. ఎప్పుడు ఏడుపుకుంటూ మొఖాలు. ఆ ఏడుపు వల్ల, ఆ మొఖాల వల్ల ఉండొచ్చు కానీ మరింత దారుణమా. ఎప్పుడు ఏడిపోయి, ఎప్పుడు వేదన, ఏదో పోగొట్టుకున్నట్టు. మీరు విచారించడం వలన ఏమైనా సాధించగలరా? ప్రభు చెప్పాడు, నీ దుఃఖ దినములు సమాప్తమవును, నీ దుఃఖాన్ని మానిపేసి ఆనందమిస్తాను, సంతోషమిస్తాను. యోహాను సువార్తలో చెప్తాడు దేవుడు, మీ దుఃఖాలు మాయమైపోతాయి, ఆనందమిస్తాను. ఆనందం ఇచ్చేసాడు మనకి, మనం తెచ్చుకోవడమే. ఈ రోజున మనకు ఆరోగ్యం పాడైపోవడానికి, మన శరీరం పాడైపోవడానికి, మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా మనం పాడైపోవడానికి మెయిన్ కారణం ఆనందం అనేది మనలో లేకపోవడానికి కారణం ఏంటంటే బైబిల్ చదవకపోవడం. బైబిలే మన ముఖ్యమైనటువంటి ఆరోగ్యానికి సూత్రము. ప్రతి దానికి బైబిల్లో సమాధానం ఉంది. నీ సమస్యకి, నా సమస్యకి, మన సమస్యలకి, మన బాధలకి, మన కష్టాలకి అన్నిటికీ బైబిలే సమాధానం. బైబిలే ఆరోగ్యం అని చక్కని మాట. దేవుని వాక్యము వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చిన దేవుని వాక్యమే ఆరోగ్యం. ఇదే మందు. షుగర్, బీపీ, హార్ట్గా అన్నీ పోవాలంటే వాక్యమే, ఆనందమే, సంతోషమే ప్రభు సన్నిధిలో. ఒక్కసారి మీకు చిన్న మాట చెప్తాను. కీర్తన 100వ కీర్తన 2వ వచనం ఏమిటంటే, కీర్తన 100 2వ వచనంలో నీవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఆనందం తెల్లాలంట. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఆనందముతో ఆయన సన్నిధికి రండి. సంతోషం ఇది. ఏమైనా సంతోషించావా? ఎప్పుడన్నా సంతోషించావా? ఈరోజు బ్రతికించావు, దేవానికి స్తోత్రాలు. కొంతమంది అసలు ఎందుకు నవరో తెలియదు, దేనికి నవరో తెలియదు. మరి పిచ్చ నవ్వులు కాదు, పూర్వకాలమందు నవ్వుతుంది. మీరు డాక్టర్లను సంప్రదిస్తున్నారు కదా, నేను కూడా సంప్రదిస్తాను కదా. డాక్టర్ గారిని సంప్రదించినప్పుడు అన్నీ వాడండి, కానీ సంతోషం అంటారు. ట్యాబ్లెట్లు వాడండి, అన్నీ వాడండి. ఒక్కోసారి కొంతమంది డాక్టర్ల ముఖాలు చూస్తే డాక్టర్లు కూడా నవరు. కొంతమంది ఎప్పుడు వాళ్ళు కడుపు మండిపోద్ది, వాళ్ళ ముఖాలు చూస్తే ఇంకా రోగం ఎక్కువైంది. కొంతమంది డాక్టర్లు వాళ్ళ నవ్వుతోని, వాళ్ళ ఆనందంతోనే సగం రోగం తగ్గిపోద్ది. వాళ్ళ ప్రేమతో పలకరించుట. ప్రేమ. దేవుడి భూలోకానికి వచ్చింది. భూమి, ఆకాశం, సముద్రం, అందులో సర్వాన్ని కలిగించిన దేవదేవుడైన మన దేవుడు ఆకాశ పక్షులకి, భూమి జంతువులకి, నీటిలో చేపలకి నవ్వు ఇవ్వలేదు. వాటికి నవ్వు పెట్టలేవు. అవి నవ్వితే మనం ఉండం.
కానీ మనకొక్కలకి మనుషులకి మాత్రమే నవ్విచ్చాడు, ఆనందం ఇచ్చాడు. ఆనందించుడి, ప్రభువునందు ప్రతి విషయంలో ఆనందించండి, స్తుతించుట్లో ఆనందించండి, వాక్యం చదువుట్లో ఆనందించండి, ప్రార్థన చేయట్లో ఆనందించండి, అన్ని రంగాలు ఆనందించండి. కన్నీరు కచ్చి మోకరించి ప్రార్థించేటప్పుడు ఆ ఛానల్ వేరు, అది ఆ ప్రార్థన వేరు. ప్రతి విషయంలో ఆనందించండి, సంతోషించండి, ఒకరినొకరు పులుకొల్పుకోండి, ఆనందించండి. ఈల మీద ఆలు, ఆల మీద ఆలు అనేక రకాలుగా ఉండకూడదు. కొంతమంది ఎట్ట నవ్వుతున్నారేంట్రా, అట్ట నవ్వుతున్నారేంట్రా అని తిడుతుంటారు కొంతమంది. వాళ్ళకి నవ్వుతే ముందు వాళ్ళకి నవ్వు రాదు. నా చిన్నతనంలో నేను బాంబే మీటింగ్కి వెళ్ళాను. బాంబేలో దానికి ఎదురుగా, ఆ రైల్వే స్టేషన్కి ఎదురుగానే ఒక పెద్ద పార్క్ ఉంది. కానీ పైన ఒక బోర్డు రాసి ఉంది, ద స్మైల్ హాస్పిటల్ అని. స్మైల్ అంటే నవ్వుల హాస్పిటల్ అని. నాకు నవ్వు అంటే భలే ఇష్టం, ఎప్పుడు నవ్వుతూనే ఉండి. ఈ భూమి మీద ఈరోజు అంతా బతుకున్నానంటే ఆనందం. నా కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీరు, వేదన, కపట సహోదరుల వల్ల భయంకర వేదన. లోనికి వెళ్ళాను. సరే నేను నాకు నవ్వండి భలే ఇష్టం. నాకు ఏం చూద్దాం, నాకు వెళ్తే టికెట్ 100 రూపాయలు ఇమ్మన్నారు. ఓహో, నవ్వు కూడా 100 రూపాయలు ఇచ్చి లోనికి వెళ్ళాను. లోనికి వెళ్తే పెద్ద పార్క్, అది ఎవరికాలు నవ్వుకుంటున్నారు, వాళ్ళకాలు నవ్వుకుంటున్నారు అంతే. పెద్ద నవ్వుకుంటున్నారు. ఓహో, ఎవరికి వాళ్ళు నవ్వుకోవటానికి 100 రూపాయల. దేవుడు మనకిచ్చాడు ఆనందం. రూపాయి ఖర్చు లేకుండా, పైసా ఖర్చు లేకుండా నీకు నాకు ఆనందం ఇచ్చాడు. కాబట్టి మనకు ఆరోగ్యం కావాలంటే, మనం ఇంకా సుఖ సంతోషాలతో బ్రతకాలంటే, ఐక్యతతో ప్రేమతో ఉండాలంటే ఆనందం, సంతోషం, ఎప్పుడు నవ్వు మొహం. కష్టాలు దాని, బాధలు దాన్ని ఏవో చూడండి, ఎన్ని బాధలు వచ్చినాయి. కొడుకులు పోయి, ఆస్తులు పోయినా ఆనందించాడు. 10 మంది అంతే కదా, 7 కొడుకులు, 3 కూతుర్లు, 10 మంది పిల్లలు చచ్చిపోయారు. ఎవరన్నా బతకతారు అసలు? యెహోవా అన్నీ ఇచ్చావు, నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు, నీకు స్తోత్రం. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, దేవునికి స్తోత్రం. పిల్లలు చచ్చిపోయినా ఆనందించాడు, ఆనందం దేవుని స్తుతించాడు. ఆస్తులు పోయినా స్తుతించాడు. నడినెత్తున చరికాల దాకా పట్టుకోవడానికి చోట్లేని కురుపులు ఉన్నా ఆనందించాడు. ఆనందం. రోగాల్లో ఆనందించాడు. ఆనందం ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే, ఏబుని చూసి యేసయ్య మురిసిపోయి, దేవుడే మురిసిపోయి వచ్చి మాట్లాడాడు. ఏబు 42:10 రెండంతల ఆశీర్వదించాడు. 2 ఆశీర్వాదం. 12 లెక్కలేని ఆశీర్వాదం ఇచ్చాడు. ఇట్టి ఆశీర్వాదాన్ని పొందాలంటే, నేను పొందాలంటే ఆనందం. ఎవరు అన్నారని, ఎవరు నిందించారని, అసలు మనలు కాదాలు, మనకు సంబంధించిన మనకు సంబంధం లేని వారు, మన కుటుంబానికి సంబంధం లేని, మనం చూడలేదు వాళ్ళు, వాళ్ళ మన శత్రువులు కాదు, మన వాళ్ళ శత్రువులను కాదు. మనం ఇప్పుడు మొహం చూసుకోం. విమర్శిస్తుంటారు కొంతమంది, విమర్శిస్తారు, భలేగా విమర్శిస్తారు చిత్రంగా. ఒకసారి ఒక ఆయన పూరీలు కట్టుకున్నాడు. చాలా కాలం క్రితం తాటి ఆకులు పూరీలు కట్టుకొని ఆనందిస్తున్నాడు. 2 నెలలు కష్టపడి కట్టుకున్నాడు బాబు. నేను, నా భార్య, నా పిల్లలు ఆనందంగా ఇంట్లో ఉండొచ్చు ఆశపడుతుంటే ఎక్కడి నుంచో ఎలుకొచ్చింది. ఎలుకొచ్చి ఇక్కిరిస్తుంది. ఆ ఇల్లు నీ మొహలా ఉందని వాడు కడుపు మండిపోయి, నేను కట్టిన ఇల్లు ఎలుకు నచ్చలేదని ఇంటికి నిప్పెట్టాడు. ఇల్లు కాలిపోయింది. ఎలుగు పారిపోయి నవ్వుకుండా ఉంది. నష్టపోయింది ఏడు. ఎవరు ఎక్కిరిచ్చారని, ఎవరు ఎగతాళి చేశారని, మన పాటల్ని, మన వాక్యాలని, మన సాక్ష్యాలని, మన సందేశాలని ఎవరు ఎక్కిరిచ్చారని, ఎవరు ఇబ్బంది పెట్టారని మన జీవితం నిప్పెట్టుకోకూడదు. మన కుటుంబాలకి మన జీవితాలు నిప్పెట్టుకోకూడదు. నష్టపోయేది మనమే. అందుకని ప్రభువులు ఆనందిద్దాం, సంతోషిద్దాం. అట్టే సంతోషాన్ని యేసయ్య మనకిచ్చును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, నీకు వందనాలు. ప్రభునందు ఆనందించుడి, మరలా చెబుతున్న ఆనందించుడి. చక్కని వాగ్దానాలతో దేవుని వాక్యము వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చును, సంతోషం ఇచ్చును. అట్టి రీతిగా మా జీవితంలో నీవు మా కొరకు నల్లకొట్టబడ్డావు, మాకు సంతోషం ఇచ్చావు,
అట్టే సంతోషమే చనిపోయే వరకు కూడా ఆనందం ఇచ్చి, ముఖ్యంగా ఈ ఆనందం సంతోషంతో సర్వ శరీర ఆరోగ్యాలు దయచేసి నీ కృపలో బలపరచమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మరిన్ని ఆత్మీయమైన వర్తమానాల కోసం మీసాల గొడవ క్రీస్తుదాస్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలకు మాకు కాల్ చేయండి. దేవుడు మేము ప్రేరేపిస్తే విశ్వాసంతో కొనసాగుతున్న ఈ పరిచర్యను కొనసాగించడానికి ప్రోత్సహించండి, సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.